పీపీపీ అంటే అర్థం తెలుసా జగన్? నేను ఒక నాయకుడిగా ఉన్నాను, ఒక మంత్రిగా ఉన్నాను, నాకు నియోజకవర్గం డబ్బులు లేకుండా, నిధులు లేకుండా ఒక 100 పథకాలు పెట్టి ప్రతిదానికి కొబ్బరికాయ కొట్టి పునాదేశిస్తే అది అభివృద్ధి కాదు. ఒక కార్యక్రమం ప్రారంభిస్తే ఆ కార్యక్రమం సకాలంలో పూర్తి చేసి ప్రజలకు అందిస్తే అది అభివృద్ధి. దానివల్ల ప్రజలకు మంచి జరుగుతుంది. నేను ఎలాగా మరి గెలవను, మళ్ళీ ఈ రాష్ట్రంలో నేను రాను, నా పేరుండిపోవాలని మెడికల్ కాలేజ్ కట్టావు, శంకుస్థాపన చేశావు. నేను కూడా చూశాను, పార్వతీపురం ఇన్ఛార్జ్ మంత్రి నేను వెళ్ళి చూశాను. ఈరోజు మా సవితమ్మ వెళ్ళింది, రేపు మా రామానాయుడు వెళ్తాడు. ఇదేది సీక్రెట్ కాదు, భూతద్దంలో ప్రతి ఒక్కరికి కనిపిస్తుంది. శాసనసభలో కూడా మీరు లేకపోతే శాసన మండలిలో డిస్కషన్ జరిగితే చెప్పాం, పలానా మెడికల్ కాలేజ్ 2% అవ్వలేదు, పలానా మెడికల్ కాలేజ్ 3% అవ్వలేదు, ఇంకా భూమిలోని పునాదులు ఉన్నాయి, ఇవి చెయ్యాలంటే ఎక్కడ డబ్బులు ఉన్నాయి, దీనికి ఒక ప్లాన్ ఉందా, ఇవి ఎప్పుడు జరుగుతాయి, ఇవి జరగాలి, ప్రజలకు ఉపయోగపడాలని పీపీపీ మోడల్ తీసుకొస్తే ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. అధికారంలో ఉంటే రద్దు చేసేస్తా అంట. ఇదేంటి నీ రాజ్యాంగం అనుకుంటున్నావా? చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఒక ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే రద్దు చేసేస్తానని చెప్పి భయపెట్టడం. జీవితంలో నువ్వు అధికారంలోకి వస్తావా? ఒకసారి తప్పు చేశారు ప్రజలు, 5 సంవత్సరాలు అనుభవించారు. మళ్ళీ నీకు అధికారం ఇచ్చే పరిస్థితి రాష్ట్రంలో ఉందా? ఎందుకు? పీపీపీ మోడల్లో 50% సీట్లు కన్వీనర్ కోటాలో ఉంటాయి, అది కూడా తెలీదా? మొత్తం భూములన్నీ అమ్మేస్తున్నారు. ఏ భూమి అమ్మడం లేదు, భూమి ప్రభుత్వం దగ్గరే ఉంటుంది, ప్రభుత్వం దగ్గరే భూమి ఉంటుంది. ఎవరైతే మెడికల్ కాలేజ్ తీసుకుంటారో వాళ్ళు మెడికల్ కాలేజ్ కట్టి రన్ చేస్తారు. 50% సీట్లు కన్వీనర్ కోటాలో ఇస్తారు. ఇది కూడా తెలియకుండా మొత్తం దారాదత్తం చేస్తున్నాము, మొత్తం అవినీతి జరిగిపోయింది అని మాట్లాడతాడు. మొన్న వచ్చాడు, నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేశాడు. ఈరోజు తెల్లవారి నేను బెంగళూరు నుంచి వస్తే మళ్ళీ బెంగళూరు ఫ్లైట్కి ఎక్కిపోయాడు. ఇదే రాష్ట్రం అంటే? ఇదే రాష్ట్ర ప్రజల బాధలు తెలుసుకోవడం అంటే? ఇదే ప్రభుత్వం అన్నా ప్రతిపక్షం అన్నా ప్రజల పక్షాన పనిచేయాలి.